వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఈరోజు మండలంలోని ప్రతి పల్లెన వాడన తండన మరి అభయహస్తం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అభయహస్తం 6 గ్యారెంటీలతో పాటు అనేకమైనటువంటి అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాగానే పారిశుద్ధ చేస్తున్నటువంటి అక్కలందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇది ఎండాకాలం, ఈ ఫిబ్రవరి నెల, మే నెలలో విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 9 గంటల లోపే బయటికి వెళ్ళాలి. తర్వాత సాయంత్రం పూట 4 గంటల తర్వాత బయటికి వెళ్ళాలి. ఎందుకంటే విపరీతమైనటువంటి ఎండలతోటి వడదెబ్బ తాకిలి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కలను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఇంట్లో ఉంచిన చెత్త రోడ్డు మనది కాదు అని చెప్పేసి రోడ్డు మీద పోస్తూ ఉన్నారు. అలా పోయకూడదు. అలా పోసినట్లయితే అక్కడ ఈగలు దోమలు గుడ్లు పెట్టి మళ్ళీ మనం తినే ఆహారం మీద కావచ్చు వచ్చి మనకు పుట్టినట్లయితే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడి వేలకు లక్షలు హాస్పిటల్లో పెడతా ఉన్నాం. అలా కాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడి మరి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, మురికి కాలువలలో చెత్త వేయకుండా, మరి నిర్దేశించిన డంపింగ్ యార్డుల్లో లేకపోతే బండి వచ్చినప్పుడు ఆ బండ్లలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ వేయాల్సిందిగా మనవి చేస్తూ చక్కటి పాటతోటి మా సంపదన నోట చెత్త నుంచి ఆరోగ్యాన్ని